హలో అండి, నేను ఈరోజు ఆలు 65 చేస్తున్నాను. కావాల్సిన పదార్థములు 3 ఆలుగడ్డలు తీసుకుని కట్ చేసి పెట్టుకున్నానండి మీడియం సైజులో. జీడిపప్పులు, పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు తీసి పక్కన పెట్టుకున్నానండి. పెరుగు, కార్న్‌ఫ్లోర్, శనగపిండి, ఆయిల్, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, జీరా పొడి, పసుపు. ఒక బౌల్లోకి తీసుకున్నానండి ఆలుగడ్డ ముక్కలు. మీడియం సైజులో కట్ చేసుకున్న ముక్కలండి ఇవి. ఒక బౌల్లో తీసుకుని పసుపు వేసి ఒక 2 స్పూన్లు వేసానండి. సాల్ట్, కార్న్‌ఫ్లోర్ 2 స్పూన్స్ వేసాను. శనగపిండి 2 స్పూన్స్, అలాగే కారం కూడా 2 స్పూన్స్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ వేస్తున్నాను. గరం మసాలా 1/2 స్పూన్ వేస్తున్నాను. జీరా పొడి 1/2 స్పూన్ వేస్తున్నాను. పెరుగు 2 స్పూన్స్ వేస్తున్నాను. అన్నీ కలపాలండి. బాగా ముక్కలకు బాగా పట్టేటట్టుగా కలవాలి. అలాగే బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేస్తే బాగుంటుందండి. విడివిడిగా వస్తాయి పీసులు. 2 స్పూన్ వరకు వేసానండి ఆయిల్ నేను. కలిపిన తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టండి. బాగా కాగిన తర్వాత వేయాలండి. ముక్కలుగా వేసేసేయాలి. ఇది చాలా ఈజీగా అయిపోయేదండి. దోరగా వేగాలండి. ఇలాగా దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. చాలా సింపుల్గా, చాలా తేలిగ్గా చేసుకోవాలి ఇది. ఇవిగోనండి, బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. అలాగే అదే ఆయిల్లో పల్లీలు వేయాలి. పల్లీలు బాగా వేగాలండి. ఫస్ట్ వేగాయి కదా, కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకుని జీడిపప్పులు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇవి తొందరగా ఎగిపోతాయి కనుక స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలి. అదే ప్లేట్లోకి ఇవన్నీ తీసుకోవాలండి. ఇలా ట్రై చేయండి. ఇవి చాలా చాలా బాగుంటాయండి. సూపర్. ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.